ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలుంటాయని ఆయన వెల్లడించారు. 12 ఏళ్ల తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ మారనున్నట్టు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కొత్త సిలబస్తో పుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇంటర్లో అకౌంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ హెచ్ఈసీ, సిఈసీ మాదిరిగానే ఏసీఈ కోర్సును అందించనున్నట్టు కృష్ణాదిత్య తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ఇంటర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. వాటిలో 3,000 మంది విద్యార్థులున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియను రానున్న 10 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకే పెడుతున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ అండ్ దెన్ జువాలజీ 30 మార్క్స్ ఉంటాయి. వాటిని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా తీసుకొస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఏవైతే టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తారో ఆ ఇయర్ లో వాటికి రిలవెంట్ ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయో అదే ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటాం. ముఖ్య ఉద్దేశం దీనికి ఏవైతే టాపిక్స్ వాళ్ళు ఆ ఇయర్ కవర్ చేస్తారో వారికి అర్థం కావాలి. ల్యాబ్ ప్రాక్టికల్స్ చేసినట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది. వారికి ఆ సబ్జెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్పులను బోర్డు తీసుకొస్తుంది. సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ హెడెడ్ బై ప్రొఫెసర్స్. ఈ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ లో ప్రొఫెసర్స్ తో పాటుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, 10 టీచర్స్, అంటే మొత్తం వర్టికల్ మొబిలిటీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వారు భాగస్వాములు. వారు కూర్చొని డిస్కస్ చేసుకుని ఏదైతే ఉన్నాయో మనకిచ్చే రిప్రజెంటేషన్స్ ని, మనకిచ్చే మినిట్స్ ని మనం కంప్లీట్ షేప్ లో కన్సల్టేట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అనగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి మనం వినిపిస్తాం.